హలో అందరికీ, ఐమ్ డాక్టర్ గాయత్రి. సో ప్రీవియస్ వీడియోకి నాకు చాలామంది మెసేజ్ చేశారు నచ్చింది అని. సో నాకు హెల్ప్ఫుల్ ఉందని నాకు మెసేజ్ చేశారు. సో వై నాట్ కంటెంట్ లైక్ దిస్. సో ఈరోజు వీడియో వచ్చేసప్పటికి హెడేక్. మన దగ్గర వచ్చి చాలామంది పేషెంట్స్ ఏం చేస్తుంటారు అంటే, హెడేక్ రాగానే డోలో అని, డెస్ప్రిన్, క్రోజన్ ఇట్లాంటి చాలా ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. వితౌట్ ఎనీ డాక్టర్ కన్సల్టేషన్ అది తీసేసుకుంటూ ఉంటారు. అవి ట్యాబ్లెట్లు అండి, అవి పిప్పర్మెంట్లు కాదు. ఒకవేళ మీకు ఇట్ ఈస్ అ టెంపరీ హెడేక్, ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ, డిహైడ్రేషన్ కానీ, 1 డోస్ ఆఫ్ ట్యాబ్లెట్ విత్ మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే అది సబ్సైడ్ అయిపోతుంది. కానీ మీకు హెడేక్ చాలా రోజుల నుంచి, వీక్స్ నుంచి, మంత్స్ నుంచి ఉంది, పర్సిస్టెంట్గా ఉంది, ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతుంది అంటే దట్స్ ద సైన్. అది నార్మల్ హెడేక్ కాదు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ దగ్గర ఉన్న కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రూల్ అవుట్ చేస్తారు ఆ హెడేక్ ఎందుకు వస్తుందని. సమ్ టైమ్స్ ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ మైగ్రేన్ ఆర్ ఎనీ న్యూరలాజికల్ కండిషన్స్. హెమటోమా అయి ఉండొచ్చు, అంటే బ్రెయిన్లో రక్తస్రావం జరగడము, రక్తనరం బ్రేకేజ్, బ్లడ్ లీకేజ్ అవ్వడము, అది అయ్యి ఉండొచ్చు. అండ్ మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇట్లాంటి వేరే అదర్ కండిషన్స్ అయ్యి ఉండొచ్చు. సో టు రూల్ అవుట్ అసలు ఎందుకు వస్తుంది హెడేక్ అనేది మీరు ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోండి. ఒకవేళ యూఆర్ కన్జ్యూమింగ్ ట్యాబ్లెట్, టేక్ ఫర్ ద రైట్ వన్. అన్నెసరీగా ట్యాబ్లెట్స్ తీసుకోకండి. ఇఫ్ యూఆర్ టేకింగ్ ద ట్యాబ్లెట్, నో ద కాజ్, ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకోండి అండ్ దెన్ టేక్ ద ట్యాబ్లెట్. కొన్నిసార్లు మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాము. హెడేకే కదా, తగ్గిపోతుంది, నాకు స్ట్రెస్ ఎక్కువైందేమో, ఆఫీస్ కండిషన్స్ వల్ల ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకుంటారు. కానీ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ద ఇష్యూ, ప్లీజ్ డూ కన్సల్ట్ ద డాక్టర్. స్పెసిఫైడ్ డాక్టర్ ఉన్నారు, న్యూరో కన్సల్టెంట్ ఫిజిషియన్ ఉన్నారు, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అతను చూసి లేదా ఆవిడ చూసి తను రూల్ అవుట్ చేస్తుంది. వాళ్ళకు కొన్ని టెస్ట్ ఉంటాయి, ఎగ్జామినేషన్ స్కాన్స్ ఉంటాయి, అవి చేసి మీకు రూట్ కాజ్ అనేది చెప్తారు. సర్జరీ రిలేటెడా, లేకుంటే ట్యాబ్లెట్స్ తగ్గుతా, ఇంకేనా ఎనీ అదర్ సీరియస్ ఇల్నెస్ అనేది చెప్తారు. సో మీరు అలా వెళ్ళడం వల్ల మీ ప్రాణం మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో వెన్ ఇట్ ఈస్ ఎట్ ద బిగినింగ్, డిజీజ్ ఏ డిజీజ్ అయినా కానీ ఎట్ ద బిగినింగ్ కంట్రోల్ చేయడం ఈజీ, ఎట్ ద ఎండ్ స్టేజ్ కంట్రోల్ చేయడం కష్టం. సో యాక్ట్ స్మార్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ బీ సీయింగ్ అండ్ ఐ విల్ బీ రెస్పాండింగ్. సీ మై నెక్స్ట్ వీడియో. Until then, bye, take care.